హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియో ఫ్రెండ్స్. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. నా ఛానల్ విజిట్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ ముందు ఉంటా మీకు వస్తాయి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి. ఇది మండే వ్లాగ్ ఫ్రెండ్స్. మండే అండ్ థర్స్డే 2 డేస్ది. ఆ రోజు అమావాస్య కదా, ఉగాది ముందు రోజు పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ రోజు నేను అదే మీకు చూపిస్తున్నాను. అమావాస్య కదా అనేసి నేను పూజ చేసుకుంటున్నాను, లేకపోతే మా వారే పెడతారు రోజు దీపం. ఆ రోజు అమావాస్య కదా నేను పూజ చేసుకున్నాను. త్వరగా లేచి ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మండే కదా, మా మేడ మీద మారేడు దళాలు ఉన్నాయి కదా, ఒక దళం తెచ్చి శివయ్యకి పెడదామని తీసుకొచ్చాను. నా పూజ కొంచెం టైమే పడుతుంది ఫ్రెండ్స్. స్లోగా నెమ్మదిగా చేసుకుంటాను, హడావుడి లేకుండా నెమ్మదిగా అన్నీ సర్దుకొని నీట్గా చేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం టైం పడుతుంది, అందుకని మా వారు పెట్టేస్తారు రోజును దీపం. ఈరోజు అమావాస్య కదా అనేసి నేను చేసుకుంటున్నాను పూజ నెమ్మదిగా. నాకు అలా నెమ్మదిగా పూజ చేసుకుంటేనే నచ్చుతుంది ఫ్రెండ్స్. నిదానంగా కొంచెం టైం తీసుకున్నా నెమ్మదిగా చేసుకుంటాను. పూజ చేస్తున్నంతసేపు కొంచెం స్ట్రెయిన్ అనిపించినా పూజ చేసుకున్నాక తర్వాత చూసుకున్నాక చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. పడిన టెన్షన్ అంతా తగ్గిపోతుంది. నిండుగా అలంకరించుకుంటాను పూలు. మారేడు దళాలు తెచ్చాను ఫ్రెండ్స్. తెచ్చి శివయ్యకి పెడుతున్నాను. కొంచెం గంధం బొట్టు పెట్టి, గంధం కొంచెం కుంకుమ బొట్టు పెట్టి పెడతాను ఫ్రెండ్స్ శివయ్యకి. మాకు స్ఫటికలింగం ఉంది, అది ఎప్పుడుదో ఫ్రెండ్స్ చాలా సంవత్సరాలు అయింది. దానికే పూజ చేసుకుంటాం. ఇగో ఫ్రెండ్స్ మారేడు దళం. నా పూజ ఎలాగుందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. పూజ ఎలా చేసుకున్నాను, అమావాస్య రోజు ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. మండే కదా ఆ రోజు, ఉగాది ముందు రోజు. పూజ ఎలా చేసుకున్నానో చెప్పండి ఫ్రెండ్స్. నాకు ఇలా నిండుగా ఉంటే ఇష్టం. అంటే ఇంట్లో పూలే బయట తేలేదు, తెస్తే ఇంకా అన్నీ నీట్గా పెడతాను. ఇంట్లో పూలే అలాగా ఉంటే పెట్టి పూజ చేసుకున్నాను. కొత్త అమావాస్య అన్ని కొత్త విజయాలు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నాకు, నాతో పాటు మీ అందరికీ కొత్త అమావాస్య శుభాకాంక్షలు ఫ్రెండ్స్. వీడియో ఎప్పుడు వస్తుందో తెలీదు, అందుకే చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది థర్స్డే బ్లాగ్ ఫ్రెండ్స్. ఆ రోజు గోల్డ్ స్కీమ్ కడదామని వెళ్ళి అలాగా బీచ్కి వెళ్ళాం ఫ్రెండ్స్. గోల్డ్ స్కీమ్ కడుతున్నాను ఫ్రెండ్స్.
అది కట్టేసి అలాగా బీచ్కి వెళ్ళాము. ఖజానాలో కడుతున్నాను ఫ్రెండ్స్ స్కీమ్. అలా బీచ్కి వెళ్ళాం ఫ్రెండ్స్. బీచ్కి వెళ్ళి చాలా ప్లెజెంట్గా అనిపించింది బీచ్కి వెళ్ళగానే. ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది నాకైతే బీచ్. చాలా జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. ఆ రోజు రంజాన్ కదా, రంజాన్ అవడం చాలా జనాలు ఉన్నారు బీచ్ నిండా. ఎక్కువ రంజాన్ కదా పండుగ, ముస్లిమ్స్ ఎక్కువ వచ్చారు. చాలా ప్లెజెంట్గా అనిపించింది. వెనకాతలు అందరూ ఆడపిల్లలు బ్లాక్ డ్రెస్ వేసుకొని థీమ్ లాగా ఏంటో ఫోటో తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. నాకేంటి అర్థం అవ్వలేదు మరి ఎందుకో అలాగా. అందరూ బ్లాక్ డ్రెస్, ఒక పాపకి రెడ్ డ్రెస్ వేసుకొని ఒక థీమ్ లాగా తీసుకుంటున్నారు, ఫోటో షూట్ చేసుకుంటున్నారు. బాగా అనిపించింది. అలా కొంచెంసేపు చూసాము ఏంటని. థీమ్లా తీసుకుంటున్నారు ఫోటో. మరి ఎందుకో నాకైతే అర్థం అవ్వలేదు. మరి పెళ్ళికో మరి అదే దేనికో మరి అడగలేదు వాళ్ళని. చూస్తున్నాం అలాగే నేను మా వారు. బాగుంది కదా అనేసి అలాగా. వైజాగ్ బీచ్, వైజాగ్ నెల ఫ్రెండ్స్. అదే చూపిస్తున్నాను మీకు. నెల కనిపించింది. నెల కనిపిస్తే చూపిస్తున్నాను మీకు. ఏరోప్లేన్ వెళ్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చివరి వరకు